యేసయ్య పరిశుద్ధ నామముకు మహిమ కలుగును గాక. యేసయ్య నామములో మీ అందరికీ నా వందనాలు. యేసుక్రీస్తు ప్రభు మహాకృపను బట్టి మరొక మంగళవారం దినం శ్రీలముగా అనేకుల నిమిత్తం ప్రార్థించడానికి, నశించిపోయే ఆత్మల పట్ల భారము కలిగి వారి రక్షణార్థం దేవుని సన్నిధిలో మొరపెట్టుకోవడానికి, దేశక్షేమం కొరకు ప్రార్థించడానికి యేసుక్రీస్తు ప్రభు మనకిచ్చినటువంటి గొప్ప అవకాశం. ఈ దినమున మనం ధ్యానించేటువంటి వాక్య భాగము రాజులు 2వ గ్రంథము 4వ అధ్యాయము మొదటి నుండి గమనించినట్లయితే, అంతట ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడనైన నా పెనిమిటి చనిపోయెను, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండెనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషా కుమారుడు పెట్టగా, ఎలీషా, నా వల్ల నీకేమి కావాలెను? నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పమనెను. అందుకు ఆమె, నీ దాసురాలైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ లేదనెను. అతడు, నీవు బయటకు పోయి నీ ఇరుగు పొరుగు వారందరి యొద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నిటినీ ఎరవుపుచ్చుకొనుము. అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టున ఉంచుమని ఆమెతో సెలవీయగా, ఆమె అతని యొద్ద నుండి పోయి తానును కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలలో నూనె పోసెను. పాత్రలన్నీ నిండిన తర్వాత ఒక పాత్రలు తెమ్మని, ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారులతో చెప్పగా వాడు మరేమీ లేవని చెప్పెను. అంతలో నూనె నిలిచిపోయెను. ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగా అతడు, నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పెను. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమంటే యేసయ్య, వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడండి. వాక్యంలో ఉన్న సత్యములను గ్రహించినట్లుగా నీ కృపను మాకు అనుగ్రహించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ దినమున మనం ధ్యానించేటువంటి స్త్రీ ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య. ప్రవక్తలు ఉన్నారంటే వాళ్ళని వెంబడించేటువంటి శిష్యులు అనేక మంది ఉండేవారు. ఒక ప్రవక్త వెళ్తున్నాడంటే ఆయనను అనుసరించేవారు, ఆయనను వెంబడించేటువంటి వారు, ప్రవక్తతో సహకరించేటువంటి వారు, వారికి ముందు వెనక ఉండి ఏదైనా సహాయం కావాలంటే చూసుకునేవారు, ప్రవక్తల దగ్గర నేర్చుకునేటువంటి వారు, ప్రవక్తల యొక్క అనుభవాలను గ్రహించేటువంటి వారు, అనేక మంది శిష్యులు తయారయ్యేటువంటి వారు. ప్రవక్తల యొక్క అడుగు జాడల్లో ప్రవక్తల యొక్క అనుభవాలను వినేటువంటి వారు. అదేవిధంగా ఎలీషా ప్రవక్త కూడా ఏలియా ప్రవక్త యొక్క శిష్యుడు. ఏలియా ప్రవక్త చేతుల మీదుగా నీళ్లు పోసినటువంటి వాడు ఎలీషా ప్రవక్త. ఏలియా ప్రవక్త పరమునకు ఆరోహణమైన తర్వాత ఏలియా ప్రవక్త మీద ఎటువంటి ఆత్మ ఉందో అదే విధమైనటువంటి పరిశుద్ధాత్మ శక్తి రెండంతలుగా అతని మీద కుమ్మరించబడింది. చూడండి, రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనంలో, ఎలీషా అది చూచి, నా తండ్రి, నా తండ్రి, ఇజ్రాయేలు వారికి రథములను రౌతులను నీవే అని కేకలు వేశాను. అంతలో ఏలియా అతనికి మరలా కనబడకపోయాను. అప్పుడు ఎలీషా తన వస్త్రమును పట్టుకొని 2 తునకలుగా చేసెను. మరియు ఏలియా దుప్పటి క్రింద పడగా అతడు దాన్ని తీసుకొని యొర్దాను ఒడ్డుకు వచ్చి నిలిచి ఒంటి మీద నుండి కింద పడిన ఆ దుప్పటిని పట్టుకొని నీటి మీద కొట్టి, ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడని, ఏలియా యొక్క దేవుడు ఎక్కడ ఉన్నాడని అడిగెను. అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా
అది ఇటు అటు విడిపోయినందున ఎలీషా అవతలి ఒడ్డుకు నడిచిపోయెను. ఈ విధంగా ఏలియా ప్రవక్త మీద ఉన్నటువంటి ఆత్మ ఎలీషా ప్రవక్త మీదకి వచ్చాడు. అంతవరకు ఏలియా యొక్క శిష్యుడుగా ఎలీషా ఉన్నాడు. కానీ ఏలియా పరమునకు కొనుపోబడిన తర్వాత అతని మీద ఉన్నటువంటి అభిషేకము, అతని మీద ఉన్నటువంటి దేవుని ఆత్మ మరి రెండంతలుగా ఎలీషా మీదకి వచ్చింది. ఏలియా తర్వాత ఎలీషా ప్రవక్తగా నిలిచాడు. చూడండి, ఏలియాని వెంబడించినటువంటి శిష్యులే ఎలీషాను వెంబడించారు. దేవుడు చేసినటువంటి అద్భుతాలు ఆ శిష్యులు చూశారు. 16వ వచనంలో ఎరికో దగ్గర నుండి కనిపెట్టుచుండిన ప్రవక్తల శిష్యులు అది చూచి ఏలియా ఆత్మ ఎలీషా మీద నిలిచి ఉన్నదని చెప్పుకొని అతన్ని ఎదుర్కొని పోయి అతనికి సాష్టాంగ నమస్కారం చేశారు. చూసారా, ఏలియా ప్రవక్త మీద ఉన్నటువంటి ఆత్మ ఎలీషా ప్రవక్త మీద రెండంతలుగా వచ్చింది. గొప్ప అభిషేకం చూశారు. ఏలియా ప్రవక్త మీద ఉన్నటువంటి ఆ దుప్పటి కింద పడ్డప్పుడు ఆ దుప్పటిని ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడని అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటు అటు విడిపోయినందున ఎలీషా అవతలి ఒడ్డుకు నడిచిపోయాను. ఈ విధంగా దేవుని ఆత్మ ఎలీషా ప్రవక్త మీదకి వచ్చింది. ఏలియా ఏ విధంగా అద్భుత కార్యాలు చేశాడో అదేవిధంగా ఎలీషా ప్రవక్త రెండంతల అద్భుతాలు దేవుని కొరకు గొప్ప ప్రవక్తగా నిలిచాడు. ఏలియా ప్రవక్త మీద ఉన్నటువంటి ఆత్మ రెండంతలు ఎలీషా ప్రవక్త మీదకి వచ్చింది. ఆయనను వెంబడించినటువంటి శిష్యులు ఎంతమంది ఉన్నారో చూడండి. 10 మంది శిష్యులు. రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయము 16వ వచనం, ఇదిగో నీ దాసులమైన మా యొద్ద 10 మంది బలము గల వారున్నారు. మా మీద దయ ఉంచి నీ గురువును వెదకుటకు వారిని పొమ్మని పోనిమ్ము. యెహోవా ఆత్మ అతన్ని ఎత్తి ఒక పర్వతం మీద అయినను లోయ అందైనను వేసి ఉండునేమో అని మనవి చేయగా అతడు ఎవరిని పంపవద్దయను. ఏలియాను పరమునకు కొనిపోయినటువంటి దేవుని ఆత్మ అగ్ని రథముల మీద, అగ్ని గుర్రాల మీద ఆయన పరమునకు కొనిపోబడిన తర్వాత ఏలియాను వెంబడించినటువంటి 50 మంది శిష్యులు ఏలియా ప్రవక్తకి ఆయన మీద ఉన్నటువంటి ఆత్మ ఏ విధంగా కొనిపోయేదంటే ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి కొనిపోయేవాడు దేవుని ఆత్మ. ఆ విధంగా మళ్ళీ తిరిగి ఏలియా ప్రవక్తని ఎక్కడైనా దేవుని ఆత్మ దించేసిందేమో, మేము వెళ్ళి వెతుకుతామయ్యా అని ఎలీషా ప్రవక్తను అడిగినప్పుడు ఆయన వద్దన్నాడు. అయినా కానీ అయ్యా మేము వెళ్ళి వెతుకుతామని బలవంతం చేసినప్పుడు సరే మీరు వెళ్ళి వెతకమన్నప్పుడు 3 దినములు అంతటా వెతికారు. కానీ ఎలీషా ప్రవక్త చెప్పినా వినకుండా వాళ్ళు వెళ్ళారు. ఎక్కడ వెతికినా కానీ దొరకలేదు. తిరిగి వారు వచ్చినప్పుడు నేను చెప్పిన కదా మీరు వెళ్ళొద్దని ఎలీషా వారితో చెప్తాడు. అంటే ఎలీషా ప్రవక్తకు తెలుసు ఏలియాని దేవుడు కొనిపోయాడని. కాబట్టి అక్కడ ఇక్కడ దించడం లేదు, పరమునకు కొనిపోయాడు దేవుడు. ఆ విధంగా మరి ఏలియాను వెంబడించినటువంటి శిష్యులు ఎలీషా ప్రవక్తను వెంబడించారు. ఎలీషా ప్రవక్తను వెంబడించి మరి గొప్ప గొప్ప కార్యాలు చూశారు. ఎలీషా ప్రవక్తను వెంబడించినటువంటి శిష్యులు ఎలీషా దగ్గరికి వచ్చి ఒకసారి ఏం చేశారో చూడండి. అదే రాజుల 2వ గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనములో, అంతటా ప్రవక్తల శిష్యులు ఎలీషా యుద్ధకు వచ్చి, ఇదిగో నీ యొద్ద మాకున్న స్థలం ఇరుకుగా ఉన్నది. నీ సెలవైతే మేము యొర్దాను నదికి పోయి తల యొక్క మ్రాను అచ్చటి నుండి తెచ్చుకొని మరి ఒక చోట నివాసం కట్టుకుందామని మనవి చేయగా అతడు వెళ్ళుడని ప్రత్యుత్తరం ఇచ్చెను. ఒకడు దయచేసి నీ దాసులమైన మాతో కూడా నీవు రావాలని కోరగా అతడు నేను వచ్చేదనని చెప్పి వారితో కూడా పోయాను. వారు యొర్దానుకు వచ్చి మ్రానులు నరుకుచుండిరి. ఒకడు దూలము నరుకుచున్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడిపోగా వాడు, అయ్యో నా ఏలినవాడా, అది ఎరవు తెచ్చినదని మొరపెట్టెను గనుక
ఆ దైవజనుడు అది ఎక్కడ పడనని అడిగాను. వాడు అతనికి ఆ స్థలమును చూపింపగా అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్ళలో వేయగా గొడ్డలి తేలెను. అతడు దాన్ని పట్టుకొనుమని వానితో చెప్పగా వాడు తన చెయ్యి చాపి దాన్ని పట్టుకొనెను. చూసారా, ఏలియాను వెంబడించినటువంటి శిష్యులు ఎలీషా ప్రవక్తను వెంబడిస్తూ ఉన్నారు. ఆ శిష్యులు 70 మంది శిష్యులు ఎలీషా ప్రవక్తతో ఏమంటున్నారంటే, అయ్యా, ఈ స్థలం ఇరుకుగా ఉంది. నీ సెలవైతే మేము యోర్దాను నదికి పోయి తలా ఒక మ్రానును అచ్చటి నుండి తెచ్చుకొని మరి విశాలంగా కట్టుకుంటాము అన్నప్పుడు ఎలీషా ప్రవక్త వెళ్ళమన్నాడు. మాతో కూడా నీవు రావాలని అనగా ఎలీషా ప్రవక్త వాళ్ళతో వెళ్ళాడు. అక్కడ జరిగినటువంటి అద్భుతం ఏంటంటే, నరుకుతున్నప్పుడు గొడ్డలి నీటిలో పడిపోయింది, నదిలో పడిపోయింది. అప్పుడు ఒక కొమ్మను నీటి మీద వేసినప్పుడు గొడ్డలి తేలింది. ఈ విధంగా గొప్ప గొప్ప అద్భుత కార్యాలు ఎలీషా ప్రవక్త ఏ విధంగా గొప్ప కార్యాలు చేస్తున్నాడో ఆయనను వెంబడించినటువంటి శిష్యులు అవన్నీ చూస్తూ ఉన్నారు. నిజంగా ఏలియా ఏ విధంగా చేశాడో ఎలీషా కూడా అదే విధంగా గొప్ప కార్యాలు చేస్తున్నాడు. ఏలియా ప్రవక్త మీద ఉన్నటువంటి ఆత్మ ఎలీషా మీద నిలబడిందని వారు గ్రహించారు కనుక ఆయనను వెంబడిస్తూ ఉన్నారు. ఈ విధంగా ఎలీషా ప్రవక్త దగ్గర శిష్యులు ఆయన దగ్గర ఉన్నప్పుడు ఒక శిష్యుని యొక్క భార్య ఒక శిష్యుడు చనిపోయాడు. ఆ శిష్యుని యొక్క భార్య ఇవన్నీ చూస్తూ ఉంది, అద్భుత కార్యాలు చూస్తూ ఉంది. ప్రవక్త దగ్గరికి వచ్చింది. అయ్యా, ఎందుకు వచ్చింది అన్నప్పుడు చూడండి, 4వ అధ్యాయము 1వ వచనం గమనించినట్లయితే, అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయాను. అయ్యా, నీ శిష్యుడు చనిపోయాడు, అతని భార్యని నేను. అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండినని నీకు తెలిసే ఉన్నది. నిన్ను వెంబడించినటువంటి శిష్యుడు, నిన్ను అనుసరించినటువంటి వాడు, నీతో కలిసి గొప్ప గొప్ప కార్యాలు మరి దేవుడు నీ ద్వారా చేపిస్తున్నప్పుడు ఎన్నో అద్భుతాలు చూశాడు. అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండేనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నారని ఎలీషాకు మొరపెట్టగా, చూసారా, ఆ శిష్యుని యొక్క భార్య ప్రవక్త దగ్గరకు వచ్చింది. అయ్యా, నా భర్త చనిపోయాడు, నా భర్త నిన్ను వెంబడించాడు, నా భర్త యెహోవా యందు భక్తి గలవాడై ఉన్నాడని నీకు తెలుసు. అప్పులవాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండటకై వాడిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా, వ్యాధిగ్రస్తుడై మరి చనిపోయాడేమో, మరి అప్పులు చేసుకున్నాడు, ఏ విధంగా అప్పులయ్యాయో, ఆరోగ్యం బాగాలేక ఆయన చనిపోయాడంటే ఎటువంటి అనారోగ్యం కలిగిందో, ఏ వ్యాధి సోకిందో, అప్పులయ్యాయి. రోగం వచ్చినప్పుడు, వ్యాధి వచ్చినప్పుడు మన అవసరతలను బట్టి పని చేసుకోలేని పరిస్థితుల్లో మరి అప్పులు చేసుకొని కుటుంబాన్ని పోషించుకున్నాడేమో. ఆరోగ్యం వచ్చిన తర్వాత అప్పులు తీర్చుకుంటాననుకున్నాడేమో, కానీ పాపం ఆయన చనిపోయాడు. భార్య, 2 కుమారులు ఉన్నారు. అయితే అప్పులవారు వచ్చి మరి అప్పులు తీసుకున్న తర్వాత అప్పులవారు వచ్చి, నీ భర్త చనిపోయాడు కదమ్మా, అప్పులు అయితే అయినాయిలే, వదిలేసేయి అని ఎవరైనా అంటారా? ఎవరు అనరు. అప్పులు తీర్చాలి. అప్పులు తీర్చకపోతే నీ 2 కుమారులను నా యొద్దకు పంపించు, ఆ అప్పు తీరేంత వరకు నా దగ్గర ఉండి నాకు దాసులుగా ఉండి పని చేస్తారు, అప్పు ఆ విధంగా తీరిపోతుంది అని ఆ అప్పులవారు వచ్చి మరి ఆ శిష్యుని యొక్క భార్యను అడుగుతున్నప్పుడు, ఆ భార్య భర్త చనిపోయి ఒకవైపు ఉన్నాడు, తనకు కలిగి ఉన్నటువంటి 2 కుమారులను కూడా ఆ అప్పులవారు తీసుకొని వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటి? నేను ఏ విధంగా తట్టుకోగలను? ఆ వేదన, బాధను ఏ విధంగా తట్టుకోగలను? ఇంకా నేనేం చేయాలి? నా భర్త వెంబడించినటువంటి ప్రవక్త యొద్దకు వెళ్ళి నేను ఆయనకు మొరపెట్టుకుంటా అని ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళింది. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
మనకు కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, నష్టం కలిగినప్పుడు మరి ఏ విధమైనటువంటి సహాయం ఎవరి దగ్గర నుండి మనకు రాలేని పరిస్థితుల్లో మనం దేవుని తట్టు చూడాలని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. తన భర్త ఎవరినైతే వెంబడించాడో ఆ ప్రవక్త యొద్దకు వెళ్ళింది. ఆ ప్రవక్త ద్వారా దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు చేస్తున్నాడు గదా! నేను ఆయన దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటాననే ఆలోచన కలిగింది. ఆమె యొక్క భర్త యెహోవా యందు భక్తి కలిగినటువంటి వాడు, వివేకము కలిగినటువంటి స్త్రీ. తన భర్త యొక్క మరి ప్రవర్తన, తన భర్త యొక్క మరి దేవుని యందు ఉన్నటువంటి భయభక్తులు కలిగినటువంటి విధానము ఆ భార్య చూసింది. నేను కూడా దేవుని దగ్గరికే వెళ్ళాలి. దేవుడే నాకు సహాయకుడు. ఆయనే నాకు ఆశ్రయదుర్గం. ఆయనే నాకు ఏదైనా చేయగలడు. కష్టకాలంలో దేవుణ్ణి వెదికినటువంటి స్త్రీ, అప్పులలో దేవుని తట్టు చూసినటువంటి స్త్రీ, మనకు కూడా అటువంటి అవసరతలు కలిగినప్పుడు, మనకు కూడా ఏదైనా లోటుగా ఉన్నప్పుడు, మనకు కూడా ఏదైనా వ్యాధి బాధలు ఉన్నప్పుడు దేవుని తట్టు చూడాలని ఈ శిష్యుని యొక్క భార్యను బట్టి మనం నేర్చుకోవాలి. ఆమె దేవుని దగ్గరికి వెళ్ళింది, ప్రవక్త దగ్గరికి వెళ్ళింది. ప్రవక్త ఏమని చెప్పాడో చూడండి. నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చియున్నాడని ఎలీషాకు మొరపెట్టగా, 2వ వచనం, 4వ అధ్యాయం 2వ వచనం. ఎలీషా, నా వలన నీకేమి కావాలనో చూడండి. అమ్మా, నీకేం కావాలి? నీ భర్త చనిపోయాడు, అప్పులవారు వచ్చాడంటున్నావు. నీకు 2 కుమారులు ఉన్నారంటున్నావు. అప్పులవారు ఆ 2 కుమారులను తీసుకొని వెళ్ళడానికి వచ్చారంటున్నావు. అయితే నేను నీకేం చేయాలి ఇప్పుడు? నేను నీకేం చేయాలమ్మా? నీ ఇంటిలో ఏమున్నదో అది నాకు తెలియజెప్పుమాయను. అందుకామె, నీ దాసురాలనైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది. యేసయ్య పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమె ఇంట్లో ఒక విలువైనటువంటి పదార్థం, విలువైనటువంటి నూనె ఉంది. విలువైనటువంటి వస్తువు ఒక ఆమెకు ఉంది. ఒక కుండ ఉంది. ఆ కుండలో నూనె ఉంది. చూసారా? ఆయనతో చెప్తుంది, ఏముందమ్మా నీ దగ్గర ఉంది? ఏమున్నాయి? ఫ్యాన్లు ఎత్తుకుపోతారా? టీవీలు ఎత్తుకుపోతారా? ఫ్రిడ్జ్లు ఎత్తుకుపోతారా? అప్పుల వారు వచ్చి ఏమి ఎత్తుకుపోవడానికి ఏమీ లేదు ఆమె దగ్గర. విలువైనటువంటి వస్తువులు ఏమీ లేవు. ఆ అప్పు తీర్చడానికి, ఆ అప్పుకు వెలగా ఏమీ కూడా లేదు ఆమె దగ్గర. ఒక బంగారు వస్తువు లేదు, ఒక వెండి వస్తువు లేదు, మరి విలువైనటువంటి కర్ర సామాను లేదు, ఏది కూడా లేదు. ఒక మట్టి కుండ ఆమె దగ్గర ఉంది. ఆ కుండలో నూనె ఉంది. చూసారా? అదొక్కటి చెప్తుంది ఆమె. అయ్యా, నా దగ్గర ఒక నూనె కుండ ఒకటి ఉంది. అది తప్ప మరి ఏమీ లేదు. అది తప్ప మరి ఏది కూడా లేదు. మరి వ్యాధిగ్రస్తుడైన తన భర్త కోసం మరి ఆమె దగ్గర ఏమైనా ఉంటే ఏమైనా అమ్ముకొని అప్పులు చేసుకొని ఎన్నో రకాలుగా కష్టపడ్డారు. కానీ తన భర్తను దక్కించుకోలేకపోయారు. అయితే ఏమంటుంది ఆమె? అయ్యా, నా దగ్గర నూనె కుండ ఒకటి ఉన్నది. అది తప్ప మరేమీ లేదను అతడు. నీవు బయటకు పోయి నీ ఇరుగు పొరుగు వారి యొద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నిటినీ ఎరవు పుచ్చుకొనుము. అప్పుడు నీవు ఇంటిలోనికి పోయి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టున ఉంచుమని ఆమెతో సెలవీయగా, నూనె కుండ ఒకటి ఉందయ్యా నా దగ్గర అన్నప్పుడు ఆ ఉన్నదానిలోనే మరి అద్భుత కార్యాన్ని చూడగలిగింది. మా ఇరుగు పొరుగు వారి వద్దకు వెళ్ళి వట్టి పాత్రలు, ఖాళీ పాత్రలు తెచ్చుకో, వాటన్నిటిని తెచ్చుకొని ఇంట్లోకి వెళ్ళి మీ 2 కుమారులు తలుపు మూసేసుకోండి, ఆ కుండలో ఉన్నటువంటి నూనెను ఆ గిన్నెలన్నీ నింపండి అన్నప్పుడు ఆమె అదే విధంగా ఎరువు పుచ్చుకొని ఆ ఇరుగు పొరుగు వారింటికి వెళ్ళి ఖాళీ పాత్రలు, మరి నిండిన పాత్రలు ఇవ్వమంటే ఇస్తారా? వారి యొక్క ఆహార పదార్థాలు ఇవ్వమంటే ఇస్తారా? ఖాళీ పాత్రలు తెచ్చుకోమ్మా అన్నప్పుడు ఖాళీ పాత్రలు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని తలుపు వేసేసుకొని ఆ కుండలో ఉన్నటువంటి నూనెను పోస్తూ ఉంటే వస్తూ ఉంది. గిన్నెలు నింపుతూ ఉంటే నిండుతూ ఉన్నాయి. ఎంత అద్భుత కార్యం జరిగిందో చూడండి. నూనెను పోసి నిండి ఉండే ఒక తట్టున ఉంచుమని ఆమెతో సెలవేయగా
ఆమె అతని యొద్ద నుండి పోయి తాను కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలలో నూనె పోసెను. పాత్రలన్నీ నిండిన తర్వాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారులతో చెప్పగా వాడు మరేమీ లేవని చెప్పాను. ఎన్ని తేగలలో అన్ని తెచ్చారు. ఆ పాత్రలు ఎన్ని పాత్రలు ఉన్నా అవన్నీ నిండాయి. ఇంకా నింపాలంటే ఇంకా పాత్రలు లేవు. ఇంకా తీసుకురండి అంటే ఇంకా ఎవరి దగ్గర కూడా లేవు. ఖాళీ పాత్రలు తేగలిగినన్ని తెచ్చారు. వాటి నిండా నింపారు. మళ్ళీ తిరిగి ప్రవక్త దగ్గరికి వెళ్ళారు. అయ్యా, గిన్నెలన్నీ నిండాయి, ఖాళీ పాత్రలన్నీ నింపాం, ఇంకా నింపడానికి ఖాళీ పాత్రలు లేవు. చూడండి 7వ వచనం. ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగా అతడు, నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పెను. యేసయ్య పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఎంత అద్భుతమైన కార్యాన్ని దేవుడు చేశాడో చూడండి. పాత్రలన్నీ నీటితో నూనెతో నింపారు. ఆ నూనెను అమ్ముకొని మీరు బతకండమ్మా, అప్పులన్నీ తీర్చుకోండి, అప్పులన్నీ తీర్చుకోండి. అప్పులన్నీ తీరిపోయిన తర్వాత ఇంకా మీకు డబ్బు మిగులుతుంది. ఆ డబ్బుతో మీరు బతకండి, వాటితో మీరు బతకండి. ఎంత గొప్ప అద్భుతమైన కార్యాన్ని దేవుడు చేశాడు. క్రీస్తులో ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మన లేమిలో మనకు ఆశ్రయదుర్గముగా ఉన్న దేవుడు. లేమిలో, కష్టంలో, వ్యాధిలో, బాధలో మనుషుల దగ్గరికి వెళ్తే బానిసత్వం చేపించుకుంటారు మనతో. వారు మనకి డబ్బు ఇచ్చి మనతో బానిసత్వం చేపించుకుంటారు. నీకు ఇంత డబ్బు ఇచ్చా కదా, నువ్వు ఆ డబ్బును తిరిగి తీర్చలేవు కనుక ఆ డబ్బు తీరేంత వరకు మా దగ్గర పని చేయి. చూసారా, దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు ఆమె కలిగి ఉన్నటువంటి ఆ నూనె కుండను ఏ విధంగా ఆశీర్వదించాడు. అప్పులన్నీ తీర్చేసుకుంది. మిగిలిన డబ్బుతో నీవు నీ కుమారులు బ్రతకండి. ఎంత గొప్ప ఆశీర్వాదం, ఎంత గొప్ప ఆదరణ, ఎంత గొప్ప దీవెన వారు పొందుకోగలిగారంటే కారణం ఏంటంటే తన భర్త వెంబడించినటువంటి ప్రవక్త యొద్దకు ఆమె వెళ్ళింది. తన భర్త దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, యెహోవా యందు భక్తి కలిగినటువంటి వాడు. ఆమె కూడా అదే భక్తి విధానాన్ని నేర్చుకుంది, అదే మార్గాల్లో నడుచుకుంది. కాబట్టి మనం దేవుని మార్గాలను ఎప్పుడైతే వెంబడిస్తామో, దేవుని ఆజ్ఞలను ఎప్పుడైతే అనుసరిస్తామో, దేవుణ్ణి ఎప్పుడైతే వెతుకుతామో ఆ విధంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అప్పుల వాడొచ్చి బానిసలుగా తీసుకెళ్ళాలనుకున్నాడు. కానీ ఎప్పుడైతే మరి ప్రవక్త చెప్పినటువంటి మాటకు లోబడిందో ఆ స్త్రీ గొప్ప కార్యాలను చూడగలిగింది. అప్పులు తీర్చుకుంది. తన కుటుంబము చక్కగా సమృద్ధిగా పోషించబడుతుంది. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నూనె అనేది పరిశుద్ధాత్మ శక్తి. గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకొని దేవుని తట్టు చూశారు. పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నారు, దేవుని ఆత్మను పొందుకున్నారు. బలమైనటువంటి ఆత్మ ద్వారా గొప్ప కార్యాలు చూడగలిగారు. దుష్టుడైన అపవాది మనల్ని బానిసలుగా తీసుకువెళ్ళాలనుకునేటువంటి పరిస్థితుల్లో మనం ఎప్పుడైతే దేవుణ్ణి ఆశ్రయిస్తామో పాపపు బానిసత్వం నుండి మనల్ని విడిపించేవాడు గొప్ప దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు. ఆయన మన కొరకు ఆయన రక్తమును వెలగా పెట్టి మనల్ని కొనుక్కున్నాడు. ఆయన పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనల్ని నింపి సాతాను యొక్క బానిసత్వం నుండి మనల్ని విడిపించి స్వతంత్రులను ఆయన చేసి ఉన్నాడు. కాబట్టి గొప్ప కార్యాలను మనం చూడాలంటే, అద్భుతమైనటువంటి కార్యాలను మనం చూడాలంటే దేవుని వద్దకి రావాలి. దేవుని కార్యాలు మనం చూడాలి. చూడండి, నీటిని ద్రాక్షారసంగా మార్చినటువంటి దేవుడు నీటిని ద్రాక్షారసంగా మార్చాడు. విలువలేనటువంటి మన జీవితాలను, మరి ఏ యోగ్యత లేనటువంటి మన జీవితాలను మరి మధురమైనటువంటి వాటిగా మళ్ళీ మార్చగల దేవుడు. కాబట్టి ప్రవక్తల ఆదినముల్లో ఏ విధంగా అద్భుత కార్యాలు చేశారో, ఏ విధమైనటువంటి గొప్ప కార్యాలు చేశారో
మరి మరి ఎన్నెన్ని ఆశ్చర్యకార్యాలు చేశారో ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు కూడా మన జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు, అద్భుతమైనటువంటి కార్యాలు ఆయన చేయగలడు. ఆయన నిజముగా ఈ లోకంలో గొప్ప కార్యాలు చేశాడు. నీటిని ద్రాక్షారసంగా మార్చాడు. చూడండి, యోహాను సువార్త 2వ అధ్యాయము 7వ వచనం చూడండి. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడైన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పొండని చెప్పగా వారు తీసుకొని పోయిరి. ఆ ద్రాక్షారసం ఎక్కడి నుండి వచ్చెనో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయిన గనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెళ్లి కుమారుని పిలిచి, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసమును పోసి జల్లు మత్తుగా ఉన్నప్పుడు జబ్బురసం పోయును. నీవైతే ఇదివరకును మంచి ద్రాక్షారసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరిచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. చూసారా, నీటిని ఏ విధంగా ద్రాక్షారసంగా మార్చాడు. విలువలేని మన జీవితాలను, ఏ యోగ్యత లేనటువంటి మన జీవితాలను, మనుషులు మనల్ని లెక్క చేయనటువంటి పరిస్థితులలో నీ యేసును కలిగి ఉన్నప్పుడు నీ జీవితం మధురంగా మార్చబడుతుంది. ఒక విలువైనటువంటి జీవితంగా మార్చబడుతుంది. అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. యేసుక్రీస్తు ప్రభు గలిలయలోని కానాలో చేసినటువంటి మొట్టమొదటి సూచక క్రియ నీటిని ద్రాక్షారసంగా మార్చాడు. చూసారా, నూనెను పోస్తూ ఉంటే వస్తూ ఉంది, నింపుతూ ఉంటే నిండుతూ ఉంది. ఆ విధంగా ఎలీషా ప్రవక్త ద్వారా గొప్ప అద్భుత కార్యాన్ని పొందుకున్నటువంటి ఆ విధవరాలు తనను, తన 2 కుమారులను పోషించుకోగలిగింది. అప్పుల బారి నుండి తప్పించుకోగలిగింది. ఈ విధంగా యేసయ్యను మనం వెంబడించినప్పుడు, యేసయ్యను మనం ఆశ్రయించినప్పుడు మన జీవితాలు కూడా ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. గొప్ప కార్యాలను మనం చూడగలుగుతాం. గొప్ప అద్భుతాలు మన జీవితంలో మనం పొందుకోగలుగుతాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఏ విధంగా మరి ఆయన గొప్ప కార్యాలు చేశాడో ఈ దినమున కూడా నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు మన జీవితంలో గొప్ప కార్యములు చేసి ఆయన మహిమార్థం మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. గలిలయలోని కానాలో ఆయన మొదట సూచక్రియ చేసిన తర్వాత యేసు ప్రభు యొక్క శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఒక అద్భుత కార్యము, సూచక్రియ జరగాలంటే అనేకుల విశ్వాసాన్ని బలపరచడానికి, దేవుడు తన నామాన్ని మహిమపరచుకోవడానికి గొప్ప కార్యాలు ఆయన చేస్తూ ఉంటాడు. ఈ విధంగా మరి ఆ శిష్యుని యొక్క భార్య విధవరాలు ఎలీషా ప్రవక్త యుద్ధకు వచ్చి గొప్ప కార్యాలను ఏ విధంగా పొందుకోగలిగిందో ఈ దినమున మనము కూడా యేసయ్య దగ్గరికి వచ్చి యేసు ప్రభు దగ్గర మరి మన పరిస్థితులన్నీ చెప్పుకోవాలి. మన అవసరతలు ఏంటో చెప్పుకోవాలి. మన లోటు ఏంటో చెప్పుకోవాలి. మన వ్యాధి ఏంటో మనం చెప్పుకోవాలి. మన యొక్క దుర్భరమైన జీవితం ఏంటో ఆయనకు చెప్పుకోవాలి. ఆయన మనల్ని ఏ విధంగా ఆశీర్వదిస్తాడో, అమ్మ మరి నాకు నీ వల్ల నీకేం కావాలి నా వలన అని ఆ ప్రవక్త అడిగాడు ఆ విధవరాల్ని. అయ్యా, నా పరిస్థితి ఇది, నాకు 2 కుమారులు ఉన్నారు, నా భర్త చనిపోయాడు, అప్పుల వారు వచ్చి నా కుమారులు బానిసలుగా తీసుకెళ్తున్నారయ్యా. ఈ విధంగా మన సమస్యలను మన మనసు విప్పి దేవునితో చెప్పుకోవాలి. ఎటువంటి పరిస్థితుల్లో అయినా ఆయన మనల్ని కాపాడగలడు, విడిపించగలడు, మనకున్నదాన్ని ఆయన దీవించగలడు. మనం చేసే చిన్న పని అయినా ఆయన ఆశీర్వదించగలడు. అప్పుల బారి నుండి మనల్ని విడిపించగలడు. ఈ లోకంలో ఘనమైనటువంటి వారిగా మనల్ని నిలబెట్టగలవాడు. గొప్ప కార్యములు ఆయన చేయగలడు. ఆయన మహిమార్థమై ఆయన బిడలకు గొప్ప గొప్ప కార్యాలు ఆయన చేసి ఆయన నామాన్ని మహిమపరుచుకునేటువంటి దేవుడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
ఎటువంటి పరిస్థితుల్లో అయినా మనం మనుషులను ఆశ్రయించే వారంగా ఉండడానికి వీల్లేదు. మనం దేవుని తట్టు చూసినట్లయితే దేవుడు మన జీవితాలను మారుస్తాడు. అటువంటి గొప్ప కృప ప్రభు యేసుక్రీస్తు ప్రభు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్.